క్యాండిల్ వెలిగించాలి కదా మూడోది. పూజలుసియ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలుసియ జనమా పూమాలలతో పరుగున రండి. రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను త్యాగమునా సిలువ బలియను త్యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలుసియ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. వరంగల్ మిత్రాసనం, మనుగొండ విచారణ, బందంపల్లి గ్రామం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వట్టి లూర్దు మర్రెడ్డి మరియు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జన్మదినం జరుపుకుంటున్న వట్టి అంతోని షర్వీన్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వట్టి థామస్ రెడ్డి మరియమ్మ అగతమ్మల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య, జ్యోతి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. కర్నూలు మిత్రాసనం, చాపిరేవుల విచారణ, రసుల్లపేట గ్రామం జన్మదినం జరుపుకుంటున్న పొన్నపాటి బాల సురేష్ రెడ్డికి మరియు వైఎం భారతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పొన్నపాటి చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని వైఎం భారతి, పొన్నపాటి బాల సురేష్ రెడ్డి, మీనాదేవి అర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కాశీపతి రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, అవనిగడ్డ విచారణ, రెబ్బా జానమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా మరియు వారి మనవడు అనూప్కి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. యారం చిన్నపరెడ్డి, చిన్నమ్మ, అంతోని ఫ్రాన్సిస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు,
కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను ఆశీర్వదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం తార్నాక విచారణ రేపటి నుంచి విదేశీలో చదువుకోవడానికి వెళుతున్నటువంటి తుమ్మాశ్రేయ రెడ్డికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, రాకపోకడలయందు ప్రభు తోడు నీడుగా ఉండి కాచి కాపాడమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని ప్రతాప్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం ఆగమన కాలపు 3వ ఆదివారాన్ని గౌదెత్తే సండే అనగా ఆనందించేటటువంటి, సంతోషముగా ఉండేటటువంటి ఆదివారముగా తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అందుకే మనము ఈరోజు ఆనందించాలి, కానీ ఆ ఆనందము ప్రభువునందు మనకు ఉండాలి అని పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4-5 వచనాలలో మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఈ ఆగమన కాల క్రొవ్వొత్తులలో మనము 3 ఉదారంగు క్రొవ్వొత్తులు కలిగి ఉండగా, ఈరోజు వెలిగించేటటువంటి క్రొవ్వొత్తి మాత్రం రోజ్ కలర్, రోజా రంగును కలిగి ఉంది. అది ఆనందించాలి ప్రభువునందు అన్నదానికి సూచనగా. మనుషులందరికీ జీవితంలో ఆనందము కావాలి, కానీ ఆ ఆనందము ఎక్కడ నుంచి వస్తుంది అనే దాని విషయంలో రకరకాల ప్రజలు రకరకాల విషయాలలో, వస్తువులలో తమ ఆనందం కోసం వెతుకుతుంటారు. కానీ ప్రభువిచ్చేటటువంటి ఆనందము శాశ్వతమైనది అని, అది మన నుంచి ఎవరు తీసివేయలేరు అని పునీత పౌలు మనందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నారు. కనుక మన ఆనందము ప్రభువు నుంచి రావాలి అని ఈరోజు ప్రార్థన చేద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా దైవ ప్రేమకు, సోదర ప్రేమకు విరుద్ధముగా మనం కట్టుకున్నటువంటి తప్పిదములను తలచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి
ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొనుటకు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుడు నిన్ను గాంచి ఆనందించను, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమునున్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సీమోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమునున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినములే ఆనందించును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించితని, నీ అవమానమును తుదముట్టించితని. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. మీరు ఆనందనాదము చేసి, నీవు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. పాటలు పాడుడు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. అందరూ మీరు ఆనందనాదము చేసి, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. పాటలు పాడుడు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ మీరు ఆనందనాదము చేసి, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. పాటలు పాడుడు. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చూసుకుంటివి నా యేసయ్యా నీవే. నే అలసిపోలేను నీవే అంత చూసుకుంటివి నా యేసయ్యా నీవే అంత చూసుకుంటివి. హల్లెలూయా హల్లెలూయా. దానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. సమాధానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. ప్రాణమిచ్చి నన్ను రక్షించితివి, రక్తం చింది నన్ను కాపాడితివి. ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి, రక్తం చింది నన్ను రక్షించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనము వరకు. లూకా సువార్త అధ్యాయము 3 వచనములు 10 నుండి 18 వరకు. ఆ దినములలో జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమియూ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యమేమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమియూ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయ ఆరోపణ వలన గాని ఎవ్వరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మమిచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక.
ఉంచుకొనుటయందు కాదు ఆనందం, పంచుకొనుటయందే నిజమైనటువంటి ఆనందం. ఉంచుకొనుటయందు కాదు నిజమైన తృప్తి, ఇతరులతో పంచుకోవటమునందే నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి ఆనందం. ఈ ఆగమన కాలపు 3వ ఆదివారం రోజున తల్లి శ్రీసభ మనందరినీ ఆనందించాలి అని కోరుతుంది, ఆహ్వానిస్తూ ఉంది. అయితే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కోరుకునేది, ఆరాటపడేది, తపన పడేది ఈ ఆనందము కోసమే. ఆనందము వద్దు, సంతోషము వద్దు అని ఎవ్వరూ కూడా ఆశపడరు, కోరుకోరు. అయితే ఈ ఆనందము ఎక్కడ నుంచి వస్తుంది, ఏది మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అన్నటువంటి ప్రశ్నకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమాధానాన్ని ఇస్తాడు. కానీ పౌలు గారు మనందరికీ నిజమైనటువంటి ఆనందము క్రీస్తు ప్రభువునందు అని మనం 2వ పఠనం ద్వారా విన్నాము. మీరు ఆనందింపుడు, ప్రభువునందు ఆనందింపుడు అనగా మనలను శాశ్వతమైనటువంటి ఆనందానికి, మన నుంచి ఎవరు తీసివేయలేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ప్రభువే అని ఈ రోజున మనం గ్రహించాలి. అయితే ఈరోజు ప్రపంచం మనకేం చెప్తుంది? టీవీలో వచ్చేటటువంటి, పేపర్లో వచ్చేటటువంటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసినట్లయితే ప్రపంచం మనలను నమ్మించాలని, మాయ చేయాలని ఆశపడుతూ ఉంది. ఏంటి ఆ ఆశ? అనగా దేవుడు కాదు, ఈ లోకము నిన్ను సంతోషపరచగలదు అన్నటువంటి తప్పుడు సంకేతాన్ని ప్రపంచం ఈరోజు వాణిజ్య ప్రకటనల ద్వారా మనకిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువును తీసివేసి క్రిస్మస్ చేసుకోవాలని చూస్తుంది ఈ రోజున ప్రపంచం. అందుకే ఇంతకు ముందు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజున హ్యాపీ హాలిడేస్ అని చెప్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి. క్రీస్తు ప్రభువు లేకుండా అసలు క్రిస్మస్ లేదు. షాపింగ్ మాల్స్లో చూస్తున్నాం, క్రైస్తవులను ఆకర్షించటానికి క్రిస్మస్ చెట్టును పెడతారే కానీ క్రీస్తు ప్రభువుని పెట్టరు అక్కడ. ఎందుకు? ఇతర మతస్థులు వారు రారు అని. కానీ క్రిస్మస్ పేరున వ్యాపారం మాత్రం జరగాలి. క్రీస్తు ప్రభువును తీసివేసి క్రిస్మస్ను ఒక వ్యాపారముగా చేసి, ఇదిగో క్రిస్మస్ ఇచ్చే ఆనందం, కొత్త బట్టలుంటే చాలు, ఇంటికి లైటింగ్ వేసుకుంటే చాలు, మన ఇంట్లో క్రిస్మస్ చెట్టు పెట్టుకుంటే చాలు, క్రీస్తు ప్రభువుతో మనకు పని లేదు, హ్యాపీ హాలిడేస్, హ్యాపీ క్రిస్మస్ కాదు. ఈ విధముగా దేవుడు లేకుండా మనిషిని ఆనంద పెట్టాలని లోకం ప్రయత్నిస్తుంది. ఈ రోజున ఇంటికి ఒక కారు ఉంది. అయితే కారు కొనటం అనేది భారతదేశంలో ఒక లగ్జరీ. ఈరోజు అది అవసరం. కొన్ని 20-30 సంవత్సరాల క్రితం కారున్నవాడు దేవుడు ఊరికి. అప్పుడప్పుడే మారుతి 800 కారు మార్కెట్లోకి వచ్చింది, చిన్న కారు. అయితే ఆ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్తుందంటే, మారుతి 800 కంప్లీట్స్ యువర్ ఫ్యామిలీ. మారుతి 800 ఉంటేనే నీ ఫ్యామిలీ నిండుగా ఉన్నట్టు. అదేదో పెళ్ళామా లేకపోతే అదేదో భర్త మనకి కాదు, లేదా అదేమన్నా పిల్లగాడా, మన కూతురా కాదు. కానీ అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్తుంది? నీకు గనక మీ కుటుంబంలో ఈ మారుతి కారు లేకపోతే ఏదో లోటు. ఒక భర్త లేకపోతే కుటుంబం ఎట్లా లోటుగా ఉంటుందో, భార్య లేకపోతే, అమ్మా నాన్న లేకపోతే, పిల్లలు లేకపోతే, కుటుంబ సభ్యులు లేకపోతే ఎట్లా లోటు ఉంటుందో మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్తుంది. మారుతి కారు కనుక నువ్వు కొనుక్కోకపోతే నీ ఇంట్లో ఒక సభ్యుడిని కోల్పోయినట్టే, నీవు లేనట్టే. అంటే కుటుంబాన్ని ఒక వస్తువుతో, అది లేకపోతే కుటుంబం అసంపూర్ణం అని చెప్తూ ఉంది. ఇంకొకటి, మనందరం జెంట్స్, మగవాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సుల్లో ఉన్న వాటిల్లో ఖరీదైనటువంటిది రేమండ్స్ కంపెనీ బట్టలు.
ఈ రేమండ్స్ కంపెనీ బట్టలు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. రేమండ్ షాప్ దగ్గరికి వెళితే రేమండ్స్ కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1925. అంటే ఏంటి? రేమండ్ కంపెనీ పుట్టింది 1925లో. ఎవరైతే ఈ రేమండ్ బట్టలు ధరిస్తారో వాడే నిజమైనటువంటి మగవాడు, పరిపూర్ణమైనటువంటి మగవాడు. రేమండ్ బట్టలు ధరించకపోతే ఏదో అనుమానపడాలి, నువ్వు మగోడివేనా నిజంగా అన్నట్టు. అంటే ఏంటి? మనిషిలో నేను తిన్నా తినకపోయినా రేమండ్ బట్టలే కొనుక్కోవాలి, లేకపోతే నేను మగోడిని కాదేమో, నేను నిజమైన మగోడిని కాదేమో అన్నటువంటి ఆలోచన పురుషులలో ఆ అడ్వర్టైజ్మెంట్ మనందరికీ కూడా పురికొల్పుతూ ఉంది. అందుకే క్రిస్మస్ ఇంకొక 10 రోజుల్లో సమీపిస్తుంది, 2 వారాల్లోపు. క్రీస్తు ప్రభువు లేకుండా క్రిస్మస్ లేదు, మన జీవితాలకు నిజమైనటువంటి ఆనందము లేదు అన్నదానికి ఈరోజు ప్రభువునందు ఆనందింపుడు అంటున్నాడు పునీత పౌలు. పునీత పౌలు ఈ మాటను రాసినప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? స్వర్గములో కాదు, జైల్లో ఉన్నాడు, చెరసాలలో, చీకటి గదిలో బంధించబడ్డాడు. ఇక ప్రాణముతో తిరిగి బయటికి వస్తాడా లేదా కూడా ఆయనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాస్తున్నాడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందింపుడు. అనగా మనకు ఆనందమునిచ్చేది మంచి కారు కాదు, మంచి బట్ట కాదు. మనకు ఆనందమునిచ్చేది భగవంతుడు మరియు మన కుటుంబం అని ఈరోజు తల్లి శ్రీ సభ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. ప్రపంచాన్ని 2 రకాలుగా విభజించవచ్చు, గివర్స్ అండ్ టేకర్స్. గివర్స్ అంటే ఇచ్చేవాళ్ళు, టేకర్స్ అంటే తీసుకునేవాళ్ళు. ఎవరు ఎక్కువ ప్రపంచంలో? 100% మంది తీసుకునే వాళ్ళే, పుచ్చుకునే వాళ్ళే. ఇంతకుముందు కోవిడ్ రాకముందు బాగా రద్దీగా ఉన్న బస్సు ఎక్కాలంటే ఎక్కేటప్పుడు తోసుకొని సీటు కోసం, దిగేటప్పుడు మాత్రం అడుగులు పడవు. సీటు కావాలన్నప్పుడు మాత్రం ముందోని నెట్టి, వెనకోని నెట్టి, పక్కనోని నెట్టి సీటు ఆక్రమించుకుంటాం. అట్లానే ఒక విచారణలో చర్చి తరపున టాయిలెట్లు లేని వాళ్ళందరికీ టాయిలెట్లు కట్టిస్తున్నారు స్వాముల వారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ? 100 కుటుంబాలు ఉన్నాయి. సరే, టాయిలెట్లు లేని వాళ్ళందరూ మీ ఇళ్లలో ఇంటికొకటి పేర్లు ఇవ్వండి అంటే 300 పేర్లు వచ్చాయి. అక్కడ ఉంది 100 మందే, 300 పేర్లు. అంటే కడుపులో పుట్టబోయే వాడికి కూడా వాడి పేరు మీదుగా ఒక టాయిలెట్, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది. సరే, మన విచారణ పండుగ చేసుకుంటున్నాం, 100 కుటుంబాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు 1000 రూపాయలు చందా అంటే ఆ 100 కుటుంబాలు 40 కుటుంబాలుగా మారిపోతాయి. మేమంతా ఒకటేనండి, అన్నదమ్ములం, ఒకటే ఫ్యామిలీ స్వామి, ఎందుకంటే 1000 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఒక్కో కుటుంబం. అందుకే తెలుగులో సామెత ఉంది, ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా లేచి వస్తాడని మనం వింటున్నాం. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గివర్స్ అండ్ టేకర్స్, ఇచ్చేవాళ్ళు 10% మంది మాత్రమే ఉంటారు, కానీ పొందాలనుకునే వాళ్ళు 90% మంది ఉంటారు. ఏంటి వీరిద్దరికి తేడా అంటే, పొందేవాడు టేకర్స్ బాగా తింటారు, ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కాబట్టి బాగా తింటారు, కానీ గివర్స్ దే స్లీప్ బెటర్. ఇచ్చేవాడు మంచిగా నిద్రపోతాడు, సుఖంగా, ప్రశాంతంగా. పుచ్చుకునేవాడు బాగా తింటాడేమో కానీ అది అరగదు, నిద్ర కూడా పట్టదు. కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చేటటువంటి వాడు సుఖముగా నిద్రపోతాడు. ఈరోజు నిజమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకు సువార్త, బప్తిస్మ యోహాను మనకి 3 అంశాలు చెప్తున్నారు. మొట్టమొదటిది, జనులు ఆయన వద్దకు వచ్చి అడిగారు, మేమేం చేయాలి అని. కొంతమంది జనులు వచ్చి అడగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి 1 దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా ఇతరులతో అంతే పంచుకోవలేను. మన జీవితం ముగిసిన తరువాత, అందరిది ముగుస్తుంది ఏదో ఒక రోజు, మన జీవిత చివరి రోజున ప్రభువుని మనం
సరాసరి ఎదురుగా ఎదుర్కొన్నప్పుడు ఆయన నన్ను అడగడు, ఏం కారు నడిపావు నువ్వు ఫాదర్ వెలాంగిని అని అడగడు. లేదా నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించావు, 2 మాస్టర్స్ డిగ్రీలు, 3 బ్యాచిలర్స్ డిగ్రీలు, అవన్నీ చెత్త కాగితంతో సమానం, నాలుక గీక్కోటానికి కూడా పనికిరావు ఆ సమయంలో. లేదా నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, ఎన్ని హోదాలు, ఎన్ని పదవులు పొందావు అని అడగడు. మన జీవిత చివరిలో, కడరా తీర్పు సమయంలో, నేను పేదవాని రూపములో ఆకలిగొన్నాను, నీవు నాకు అన్నం పెట్టావా? నేను దప్పికగొన్నాను, నీవు నాకు దాహము తీర్చావా? నేను పరదేశినై ఒంటరిగా ఉన్నాను, నీవు నన్ను కనీసం ఒక చిరునవ్వుతో పరామర్శించావా అని అడుగుతాడు. వీటి కోసం మనకు పెద్దగా డబ్బుండాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి జీవితంలో కొంచెం వెలుగును తీసుకురాగలడు. అందుకే మొట్టమొదటిగా ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది అనగా, మనకున్న దాన్ని మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పంచుకోవటం వల్ల ఆనందం వస్తుంది. క్రిస్మస్ అంటే అర్థం అదే. ఆఫ్రికా దేశంలో పిల్లలు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, కట్టుకోవటానికి బట్టలుండవు, చెప్పులుండవు, ప్లాస్టిక్ డబ్బాలను చెప్పులుగా కట్టుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఇల్లు లేదు, వాకిలి లేదు, చదువు లేదు, తిండి లేదు, అమ్మా నాన్నలు ఉన్నారో లేదు తెలియదు, కానీ మనకంటే ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారు. అయితే ఒక ఆంథ్రోపాలజిస్ట్, మానవ నైజాన్ని చదివేటటువంటి ఈ వ్యక్తి ఆఫ్రికన్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కింద మామిడికాయల గంప పెట్టాడు. ఇక్కడ 10 మంది పిల్లలున్నారు, వాళ్ళతో చెప్పాడు, ఇదిగో ఆ చెట్టు కింద మామిడికాయల గంప ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ 500 మీటర్ల దూరం మీలో ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ గంపను, మామిడికాయ గంపను పట్టుకుంటారో వాళ్ళకి, మీ 10 మందిలో ఎవరైతే ముందు ఆ గంపను ముట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు, ఆ గంప మామిడికాయల మొత్తం మీరు ఆ గెలిచిన వాడు పొందవచ్చు అని చెప్పాడు. సరే, పోటీ ప్రారంభమైంది. ఈ 10 మంది పిల్లలు పరిగెత్తటం లేదు. 10 మంది పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అందరూ కలిసి నడిచి 10 మంది ఒకేసారి ఆ గంప మీద చేతులు వేశారు. ఈ సైంటిస్ట్కి అర్థం కాలేదు ఎందుకు పిల్లలు ఇలా చేస్తున్నారు అని. వాళ్ళని ప్రశ్నించాడు ఆ 10 మందిలో, ఇదిగో మీలో బాగా పరిగెత్తగలిగేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి మీలో ఒకడు గనక ముందుగా మిగతా వాళ్ళందరికంటే పరిగెత్తి ఆ గంపను పట్టుకొని ఉన్నట్లయితే ఆ గంప మామిడికాయలు మొత్తం మీకే సొంతమయ్యేవి కదా అని ఆ పిల్లలను అడిగినప్పుడు, ఆ పిల్లలు ఆఫ్రికా భాషలో ఉబుంటు అన్న మాట చెప్పారు. ఉబుంటు అనేటటువంటి మాట ఈ ఆఫ్రికాలో సోసా అనేటటువంటి ఒక తెగ భాష, ఆ భాషలో ఈ మాట చెప్పారు, ఉబుంటు అనేటటువంటి మాట. ఆ మాటకు అర్థం ఐ యామ్ బికాస్ వి ఆర్. నేను ఎందుకు ఉన్నాను అంటే మనం ఉండటం వల్ల నేనున్నాను అని చెప్పి ఆ పిల్లలు ఈ సైంటిస్ట్కి ఏం చెప్పారంటే, మిగతా వాళ్ళందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేనొక్కన్ని ఎలా సంతోషంగా ఉండగలను అని ఆ పిల్లలు ఎదురు ప్రశ్నించారట. ఆ గంపని ఒక్కడే గెలిస్తే మిగతా 9 మంది ఏడుస్తూ ఉంటే, ఆ 9 మంది ఏడుస్తూ ఉన్నప్పుడు గెలిచినటువంటి ఒక్కడు ఏ విధముగా సంతోషముగా ఉండగలడు? ఉండలేడు అని. అందుకే వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ గంపను పట్టుకున్నారు. ఆనందముగా ఉండటానికి మొట్టమొదటి సూత్రం ఇదే, మనకున్నదాన్ని మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పంచుకోవాలి. రెండవది, సుంకరులు వచ్చి అడిగారు, మరి మేమేం చేయాలి? సుంకరులంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు, అన్యాయంగా అక్రమంగా ప్రజలను దోచుకొని రోమన్లకు సుంకమును చెల్లించేటటువంటి ఈ ఇజ్రాయేలు యూదా జాతి ప్రజల వద్ద అధిక పన్నులు వసూలు చేసి
ఎందుకంటే రోమన్లకు నీవెంత వసూలు చేస్తున్నావు కాదు, వాళ్ళకి మాకు రావాల్సింది మాకు వస్తే చాలు, ప్రజల నుంచి నీ ఇష్టం వచ్చింది వసూలు చేసుకో. అందుకని ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? దోచుకునేవాళ్ళు. అందుకు అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు. ఈ రోజున ప్రపంచం మోసముతో చుట్టబడి ఉంది. అన్నీ కల్తీ, కోడిగుడ్లు కూడా కల్తీ, చివరికి బియ్యం కూడా కల్తీ. ఇంతకుముందు మనకు కల్తీ చేయటం వచ్చేది మహా అయితే పాలలో నీళ్లు పోయటం అంతే. ఇప్పుడు యూరియా పెట్టి కూడా పాలు తయారు చేస్తున్నారు. తర్వాత కోవిడ్ మనకేమి నేర్పింది? పాలలోనే కాదు కల్తీ, మురి పాలలో కూడా కల్తీ. అంటే చూపించే ప్రేమలో కూడా కల్తీ. అందుకే అధికముగా వసూలు చేయవద్దు. ఈ రోజున మోసాలు చేసి, అక్రమాలు చేసి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడేటటువంటి వారందరికీ దేవుని యొక్క వాక్కు చెప్తూ ఉంది. ఆ విధముగా చేస్తే ఆనందముగా ఉండలేము. ఇక మూడవదిగా రక్షక భటులు వచ్చారు. అయ్యా మేమేం చేయవలను అని బప్తిస్మ యోహాను అడిగినప్పుడు, బలాత్కారముగా కానీ అన్యాయ ఆరోపణల వలన కానీ ఎవ్వరినీ కొల్లగట్టవలదు, మీ వేతనముతో సంతృప్తి పడుడు. అక్రమంగా సంపాదించవద్దు, మీకు వచ్చిన వేతనముతో సంతృప్తి పడుడు. మరి 2000 సంవత్సరాల క్రితం బప్తిస్మ యోహాను ద్వారా చెప్పిన ఈ 3 మాటలు ఎప్పటికీ కూడా మనకు, మన జీవితాలకు సరిపోయేటటువంటి మాటలే. అందుకే ఈరోజు ఆనందముగా ఉండాలి అని పరితపించేటటువంటి మనం, నేను సంతోషముగా ఉండాలి అని పరితపించేటటువంటి మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇతరులు బాధపడుతుంటే, ఇతరులు ఏడుస్తుంటే ఏ వ్యక్తి కూడా నిజమైన సంతోషాన్ని అనుభవింపలేడు. ఎందుకనగా ఐ యామ్ బికాస్ వి ఆర్ అన్నటువంటి మాటను ఈ ఆఫ్రికన్ తెగ చిన్న బిడ్డల నుంచి ఉబుంతు అనేటటువంటి ఈ ఒక్క పదము ద్వారా మనందరం నేర్చుకుందాం. నిజమైనటువంటి అర్థమైనటువంటి రీతిలో క్రిస్మస్ను కొనియాడుటకు మన హృదయాలను సంసిద్ధం చేసుకుందాం. ఆమేన్. అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర సమయములో మనలను ప్రేమించేటటువంటి దేవుడు, మన చేయి విడవకుండా మన వెన్నంటి మనలను నడిపించేటటువంటి దేవుడు మన యొక్క మనవులను ఆలించుటకు సిద్ధముగా ఉన్నారు. కనుక మన హృదయాన్ని తెరచి మన యొక్క అవసరాలను ప్రభువుకు విన్నవించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. మా యొక్క ఆనందాన్ని ప్రపంచములో కాక మీ యందు మేము కనుగొనేటటువంటి విధముగా దీవించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, అనాథలను, దిక్కులేని వారిని, నిరాశ్రయులను, పేదలను, వితంతువులను ఆశీర్వదించండి. వారి యొక్క అవసరములలో మీరు తోడు నీడగా ఉండి, సహృదయము కలిగినటువంటి, ఉదార మనస్సు కలిగినటువంటి వారి ద్వారా నారు పోసినటువంటి నీరు కూడా పోస్తావని, వారికి కావలసిన నిత్యావసరాలను ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరినీ ఈ సమయంలో మీ యొక్క సన్నిధికి ఆత్మీయముగా తీసుకొని వస్తూ ఉన్నాము.
అలనాడు సువార్తలో పక్షవాత రోగిని మంచం పట్టుకొని ఇంటి కప్పు తీసుకువచ్చినటువంటి స్నేహితుల వలె అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మోసుకొని మీ యొక్క సన్నిధికి తీసుకొని వస్తున్నాము. ఈ సమయంలో వారిని తాకి స్వస్థపరచి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆయురారోగ్యములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మనాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగగా సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి, అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలో, అతని స్తుతులను పాడుటలో నిమగ్నులమై ఉండుట అతడు కాంచునుగాక. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుడా ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేడివారు ఆశీర్వదింపబడినవరు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా ఇద్దరు అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు మా గృహములకు శాంతి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీయేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీయేసు భోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఇశ్రాయేలు దేవుడు పంపిన దివ్య భోజనం, ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాక్ష్యము. ఇశ్రాయేలు దేవుడు
నింపిన దివ్య భోజనం, ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాక్ష్యము. భుజించిరి, స్తుతించిరి, కరుణించిన దేవుని. పోషించెను, నడిపించెను ఎడారి సీమలో. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆత్మాహారం యేసుని దేహం, జీవన పానం యేసుని రక్తం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు. హృదయమా
ఎగసి పాడుమా హృదయమా, ఎగసి పాడుమా. రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా.